అన్నకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాము. అయ్యో రామ! ఇలా వచ్చేసింది ఏంటండి? మళ్ళీ పెళ్లి చేయాలనుకోవటం ఏంటి? అసలు పెళ్ళే కాలేదు కదా! పెళ్ళి సంబంధం చూడాలి అనుకుంటున్నాము. అర్థమైందా మీకు? సో నేను చెప్పడమే రాంగ్గా చెప్పేశానమాట. సో మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1 ఇయర్ బేబీకి అనమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి. అయితే మళ్ళీ వీడియోలో ఇంతవరకు పెట్టలేదు కదా అని పెడుతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే శారీలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఆమెకి పీసు సరిపోలేదు, శారీ కొంచేస్తే ఎక్కువ అవుతుందని చెప్పేసి కట్ చేయించారనమాట. సో ఇంక ఇది వేస్ట్గా ఎందుకు పక్కన పడేయటం అని చెప్పేసి ఒక చిన్న ఫ్రాక్ అయితే వాళ్ళ మనవరాలకి స్టిచ్చింగ్ చేశాను. దీంతోపాటు ఇది కూడా శారీలో బ్లౌజ్ పీసేనండి. అయితే ఇప్పుడు చిన్న బేబీ కాబట్టి ఫ్రాక్ ఇలా వచ్చేసిందనమాట. అదే కొంచెం ఒక 2 ఇయర్ బేబీకి అయితే కింద బాటం వరకు స్టిచ్చింగ్ చేసుకొని పైన టాప్కి వేరే క్లాత్ వేసుకోవచ్చు అనమాట. అయితే ఇవి నేను స్టిచ్చింగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్లో నేను ఈ మధ్య స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా. అయితే తెలిసిన వాళ్ళేనండి నా వీడియోస్ చూసి నచ్చి మా పాపకు కూడా స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి నాకు చెప్పారు. నేను స్టిచ్చింగ్ చేశాను. ఇంకా కొన్ని అయితే క్లాత్లు కూడా పంపించారండి, బ్లౌజ్ పీసెస్. అవి ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. చేసేటప్పుడు కంపల్సరీగా అయితే మీకు వీడియో షూట్ చేసి పెడతానమాట. సో మీకు కూడా ఎవరికైనా నచ్చితే మీరైతే ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా సరే మీరు పంపించేయచ్చు. నేను స్టిచ్చింగ్ చేస్తాను, మీకు మళ్ళీ రిటర్న్ పంపించేస్తాను. ఓకేనా? అయితే ఇక్కడ నేను ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను అనమాట. అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. టిష్యూ పట్టు శారీ, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. అంటే గ్రీన్ అంటే ఇది వచ్చేసి ఏదో డార్క్ గ్రీను, లైట్ గ్రీను అలా కాదు, లక్స్ గ్రీను కాదు, కానీ షేడ్ అయితే వస్తుందండి. కట్టుకుంటే సూపర్గా ఉందన్నమాట. సో ఈ ఒక పెళ్ళి అయితే ఉందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. అయితే బ్లౌజ్ అయితే చాలా హడావుడి పడే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఎందుకంటే టైం లేదు. ఎందుకంటే ఈ మధ్య అన్ని ఫంక్షన్స్ ఎక్కువగా వచ్చేసాయి, 1 బై 1 అస్సలు ఫ్రీ టైం లేదు. కానీ ఈ శారీ కంపల్సరీగా కట్టుకోవాలి ఇంకా అని చెప్పేసి బ్లౌజ్ పీస్ తీసేసి ఇంకా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. అయితే ఈ శారీ కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉందనేది మీకు తెలియాలంటే నేను ఒక పిక్ అయితే షేర్ చేస్తాను, చూడండి. అయితే షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను కదా ఆల్రెడీ. అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. దీని కాస్ట్ కూడా 780 రూపీస్ అండి. సో దీని క్యాష్ బ్యాక్ కూడా వచ్చేసి 101 రూపీస్ స్మార్ట్ కాయిన్స్ వస్తాయన్నమాట. సో మళ్ళీ మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారు కదండి, ఫాల్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేనైతే జిగ్జాగ్ ఇస్తాను, ఎప్పుడు కూడా టైం లేదు, అందుకోసమే నేనే ఫాల్ను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. చూసారు కదండి, బ్యాక్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. నెక్ చూసారు కదా, బాగుందా? వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మీకు ఫోటో కూడా ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. అంటే ఈ టైపు గంటలు నేను ఎప్పుడూ పెట్టలేదు. వీటిని హ్యాంగింగ్స్ అంటారు కదా, అవి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వేరే వాళ్ళు ఒకసారి ఇచ్చారు, వాళ్ళకు కూడా చాలా అర్జెంట్ అనమాట. అందుకే ఫాల్ అయితే ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. దీనిలో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసేసి ఉంచేసాను అనమాట ఆల్రెడీ. అయితే ఫాల్ ఒకటి ఫినిష్ చేసేస్తే వాళ్ళకి ఇచ్చేసేయచ్చు కదా అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇంకా ఇందాక ఏంటి అన్న పెళ్ళి అన్నావు, ఎవరికి ఏంటి, ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయిందా లేకుంటే అయిపోయిందా అనే డౌట్ మీకు రావచ్చు. మీ అందరికీ తెలిసిందే కదండి, మన కిట్గాడు ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య బరానా ఉన్నాడు కదండి. ఆ బరానాకి ఆల్రెడీ ఎన్ని మ్యాచెస్ చూసారండి, ఒక్కటన్నా సెట్ అయిందా? సెట్ కాలేదు. మళ్ళీ కూడా పెళ్ళి ముచ్చట తీసుకొస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆయనకు పెళ్ళి చేయాలంటే మళ్ళీ ఇంకొక అమ్మాయిని వెతకాలి. ఈ వెతికే ప్రాసెస్లో ఎన్ని వీడియోస్ వస్తాయో ఇంకా మీరే చూసేయండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనమాట ఆ అమ్మాయి గురించి. ఇంతకుముందు ఒక సంబంధం వెతుకున్నారు, కానీ వెతికేటప్పుడు కానీ అట్లా ఏమీ అసలు రివీల్ చేయలేదు వీడియోస్. కానీ తర్వాత ఇంకా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత వీడియోస్, అది నిజమో అబద్ధమో కూడా ఎవరికి తెలీదు.
కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళు ప్లానుడ్గా ముందుగానే ఒక మ్యాటర్ అయితే అంటే స్క్రిప్ట్ అనమాట రాసేసుకొని వాళ్ళు అలా వీడియోస్ రోజు తీసి పెడుతూ ఉన్నారనమాట. సింపతి కోసం పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి అలా ఏడుపుగొట్టు వీడియోస్ పెడుతూ వస్తున్నారు అని చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు అంతా ఇల్లు కట్టుకొని కొంచెం హ్యాపీగా సర్దుమణిగి ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ఇల్లు చూసి ఇంకొక ఆమె ఏం చేసిద్దో తెలీదు. మళ్ళీ సంబంధాలు చూసే వేటలోకి అయితే వచ్చేసాడు కిట్టిగాడు. ఎందుకు మెయిన్ అంటే తను పెళ్లి చేసుకోకపోవటానికి కారణం తమ్ముడిని మంచిగా సెటిల్ చేసేస్తే ఆ తర్వాత నేను చేసేసుకోవచ్చు అని అనుకున్నాడు. అందుకోసమే తనకి పెళ్లి చేసి 2 బిడ్డలు పుట్టాక మళ్ళీ ఇల్లు కట్టుకొని ఇప్పుడు మళ్ళీ పెళ్లి సంబంధాలు ఈ లోపల ఆల్రెడీ అయిపోయినాయి, చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అప్పుడు నార్మల్గా ఉన్న హౌస్కే చాలా తలనొప్పులు వచ్చినాయి. ఇప్పుడు మంచిగా హై క్లాస్గా మామూలు కాదండి ఇల్లు, అసలు అద్దాల మేడలా కట్టారు కదా. ఇప్పుడు మరి ఇంకెవరు మోసం చేస్తారో కూడా తెలీదు, అలా అనమాట. సో రోజుకొక కథ అయితే పడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో ముందు ముందు అయితే తెలియదండి. ఇక్కడైతే చూడండి, ఇంకా నైట్ వ్లాగ్ అండి ఇదైతే. రేపు మార్నింగ్కి దోసపిండికి అయితే వేసేస్తున్నాను అనమాట. సో దోసపిండి అనేటప్పటికి నేనైతే ఈసారి వచ్చేసి ఓన్లీ రైసు మినపప్పు మాత్రమే కాదండి, శనగలు కూడా వేసాను అనమాట. గుగ్గిల శనగలు అంటారు కదా, అవి కూడా నానబెట్టేటప్పుడు వేసేసాను. ఇక్కడైతే చూడండి, మా పిల్లలు స్కూల్లో ఒక యాక్టివిటీ ఉందన్నమాట. అసెంబ్లీలో ఆ యాక్టివిటీ చేయాలి. అయితే అది ద్వేషం, తెలుగులో వచ్చేసి ద్వేషం అనమాట. ఎలా చేయాలి ఏంటి, అది ఫేస్కి ఇలా పెట్టుకొని మాస్క్ టైపు యాక్టింగ్ చేయాలి. దానికోసం అని చెప్పేసి ఈ విధంగా నేను ఇంట్లో ఇలా చేసేస్తున్నాను అనమాట మొత్తం కూడా. వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా చెప్తారు, కానీ స్కూల్లో వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలి, దాన్ని డ్రాయింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది అంత చేయరు. ఎలా అయినా సరే ఇంట్లో మొత్తం కూడా వాళ్ళు చెప్పినవి తయారు చేసి మనం తీసుకెళ్ళాలన్నమాట. సో ఇంక ఈ విధంగా అయితే ఈ ద్వేషం అనే ఒక పిక్చర్, అంటే ఇది మీకు తెలుసు కదండి, స్మైలీ ఇమోజెస్ అంటారు కదా, ఆ ఇమోజెస్లో చూసి ఇది తయారు చేశానమాట. సో ఇదైతే మా బాబు తీసుకెళ్తున్నాడు. అయితే దీన్ని మళ్ళీ ఇలానే కాదు, మొత్తం కూడా కట్ చేయాలి. చూశారు కదండి ఎలా వచ్చేసిందో, రౌండ్గా ఉంది కదా. అయితే ఇది A4 షీట్ కాబట్టి ఇలా గాలికి ఎగిరిపోతూ ఉంది. మనం పట్టుకున్నప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది కాబట్టి కదలకుండా బ్యాక్ సైడ్ మందంగా ఒక అట్ట ముక్కనైతే అంటించేసి, స్పూన్లు ఉంటాయి కదండి, మనం ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి, స్పూన్లు కాదు పుల్లలు ఉంటాయి, ఐస్ క్రీమ్ పుల్లలు, ఆ పుల్లలు కూడా ఇలా పెట్టేసేయచ్చు అనమాట. బ్యాక్ సైడ్ అంటించేస్తే చక్కగా వాళ్ళు పట్టుకొని ఇలా యాక్టివిటీ చేసేటప్పుడు నిలబడి ఉంటుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఇదైతే శారీ మీషోలో తీసుకున్నానని చెప్పేసి. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కలర్ కూడా లైటింగ్ని బట్టి షేడ్ మారుతూ ఉంటుందని చెప్పాను కదండి. చాలా రీజనబుల్ ప్రైస్, వర్తబుల్ అనిపించిందండి నాకైతే. సో మీకు నచ్చితే ఎవరైనా సరే డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. విష్ లింక్ అని ఉంటుంది కదా, అక్కడైతే ఒకసారి క్లిక్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా వస్తాయన్నమాట. సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.